వెల్కమ్ టు ఇన్ఫినిటీ స్కిల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో షార్ట్ ట్రిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్స్ షార్ట్ ట్రిక్స్లో అంటే డివిజన్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ క్యూబ్ రూట్స్ కానీ ఎట్లా షార్ట్ ట్రిక్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మల్టిప్లికేషన్ ఆఫ్ numbers near but above 100. మనకు ఇచ్చిన నెంబరు 100కి దగ్గరికి గాను లేదా 100కి ఎక్కువగాను ఉందని అనుకో, అప్పుడు మనం ఈ ట్రిక్ యూస్ చేస్తాం. we use x into y is equals to x plus d2 d1 into d2 లేదా x into y y plus d1 d1 into d2. Here d1 is equals to x minus 100, d2 is equals to y minus 100. ఇప్పుడు దీన్ని ఎట్లా కనుక్కోవాలనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ 103 into 104. ఓకే, ఇప్పుడు ఇక్కడ x ఏంది? సొల్యూషన్. హియర్ x is equals to 103 and y is equals to 104. ఇప్పుడు మనం d1 and d2 అనుకుందాం. d1 is equals to మనకి ఏముంది? x minus 100. x minus 100 అంటే 103 minus 100 is equals to 3. d2 ఏంది? y minus 100. y 104 minus 100 is equals to 4. మనం ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో అప్లై చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. x ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ d2 d1 ఇంటూ d2. x ఏంది? 103 ప్లస్ అండ్ వాట్ ఈస్ d2? 4 డాష్ d1 ఇంటూ d2 అంటే d1 అంటే 3, d2 అంటే 4 అంటే 3 into 4 is equals to 103 plus 4 107, 4 3s are 12. 107 12 కంబైన్ చేసి అదే మన ఆన్సర్. x into 4 x into y is equals to 10,712. 103 into 104 is equals to 10,712 is the answer. ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఇక్కడ d1 ఇంటూ d2 మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎప్పుడు 2 డిజిట్స్ నెంబరే రావాలి. ఇక్కడ 3 4s are 12, సో మనకి 2 డిజిట్స్ నెంబర్ వచ్చింది. d1 ఇంటూ d2 షుడ్ ఆల్వేస్ బీ ఏ 2 డిజిట్స్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ డిజిట్. ఒకవేళ మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చిందనుకో, దాని ముందర మనము 0 పెట్టాలి. దెన్ యాడ్ 0 బిఫోర్ దట్ డిజిట్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 2s are 6 అనుకోండి, అప్పుడు అది సింగిల్ డిజిట్ కదా, అప్పుడు ఆ 6 ముందర మనం 0 పెడతాం. ఇప్పుడు అది ఎట్లా దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్, 102 ఇంటూ 103 దీనికి అనుకుందాం. 102 y 103 అండ్ d1 is equals to x minus 100. d2 is equals to y minus 100. 103 minus 100 is equals to 3. Now apply the formula. x into y is equals to x plus d2 3 d1 into d2 2 into 3. 102 plus 3 105. 3 2s are 6. According to the note, ఇందాక నేను చెప్పిన నోట్ ప్రకారంగా
ఎప్పుడు D1 అనే D2 అనేది 2 డిజిట్స్ నెంబర్ ఉండాలి. కానీ ఇక్కడ 1 డిజిట్ నెంబర్ ఉంది. సో మనం ఆ 1 డిజిట్ నెంబర్ ముందర 0 పెడతాం. నౌ కంబైన్ దీస్ 2 నెంబర్స్ 105 and 06. 10,506 is the answer. ఇంకొక నోట్ ఏంటంటే D1 అండ్ D2 అనేది ఎప్పుడు 2 డిజిట్ నెంబర్స్ ఉండాలని చెప్పినాను కదండి. ఒకవేళ సింగిల్ డిజిట్ అయితే మనం 0 అప్లై చేయాలన్నాను. అదే ఒక మోర్ దాన్ 2 డిజిట్స్ దెన్ క్యారీ ఫార్వర్డ్ extra digits to the left part of the solution. ఇప్పుడు ఒకవేళ మనకు D1 అండ్ D2 మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎక్స్ట్రా మోర్ దాన్ 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా డిజిట్ని మనం లెఫ్ట్ సైడ్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. అది ఎట్లా అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 110 into 111 is equals to what? Solution: x is equals to 110, y is equals to 111 and D1 is equals to 110 minus 100 is equals to 10. D2 is equals to 111 minus 100 is equals to 11. ఇప్పుడు ఫార్ములా ఏమంటే దీనికి x into y is equals to x plus D2 ప్లస్ క్యారీ ఫార్వర్డ్ నెంబర్. మనకి ఇప్పుడు మోర్ దాన్ 2 డిజిట్స్ నెంబర్స్ వచ్చినాయి అనుకో, క్యారీ ఫార్వర్డ్ అన్నారు కదా, అది ఇక్కడ వస్తుంది. డాష్ D1 into D2. x ఎంత 110 ప్లస్ D2 10 క్యారీ ఫార్వర్డ్ నెంబర్ ఇక్కడ. డాష్ D1 into D2 10 into 11. 110 plus 10. Sorry, 110 here, not 10, it's 11. 110 plus 11, how much? 121 plus carry forward number 10 into 11 110. 121 plus, see here, more than 3 digits numbers, 2 digits number, we got it here. So now carry forward this one forward, left forward, okay. 1 last 2 digits, write it here. 121 plus 1 122 dash 10. Combine these two numbers, 122 10. 12,210 is the answer.